ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ 3వ రోజున టీమిండియా మెచ్చుకోదగిన పోరాటం చేసింది. మెల్బోర్న్లో ఆస్ట్రేలియా జట్టుకు షాక్ ఇస్తూ యువ ఆటగాళ్లు నితీష్ కుమార్ రెడ్డి మరియు వాషింగ్టన్ సుందర్ దుమ్ము లేపారు. 5 వికెట్ల నష్టంతో 164 పరుగుల వద్ద 3వ రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టుకు రిషబ్ పంత్, రవీంద్ర జడేజా ఆరంభాలను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవడంతో ఆ జట్టు 2 వికెట్లను త్వరగా కోల్పోయింది. అయితే నితీష్ రెడ్డి మరియు సుందర్ల ద్వయం భారతదేశాన్ని ఫాలో ఆన్ నివారించడంలో సహాయపడమే కాకుండా మొదటి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా ఆధిక్యాన్ని కూడా తగ్గించింది. ఇక 3వ రోజు ఆట ముగిసిన తర్వాత వాషింగ్టన్ సుందర్ మీడియాతో మాట్లాడుతూ కీలక విషయాలను వెల్లడించాడు. సుందర్ ఏమన్నాడంటే, రోహిత్ బాయ్ మరియు గంభీర్ బాయ్ జట్టులో ఆటగాళ్లను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. పరిస్థితులకు అనుగుణంగా పోరాడాలని మాకు చెబుతూ ఉంటారు. వాళ్ళు చెప్పిన మాటలు నా మనసులో నాటుకుపోయాయి. దీంతో ఆస్ట్రేలియాను ఎలాగైనా అడ్డుకోవాలి, ఫాలో ఆన్ను తప్పించాలని నేను, నితీష్ రెడ్డి గట్టిగా అనుకున్నాము. అందుకు తగ్గట్లే ఒకరికొకరం సహకరించుకుంటూ చక్కగా బ్యాటింగ్ చేశాం. నేను నెమ్మదిగా ఆడుతూ డిఫెన్స్ బ్యాటర్గా ఉండాలని, నితీష్ కొద్దిగా దూకుడుగా ఆడితే బాగుంటుందని ముందుగానే అనుకుని అందుకు తగ్గట్లు మా ప్రణాళికలు అమలు చేసి ఆస్ట్రేలియా బౌలర్లను అడ్డుకున్నాం. ఈ రోజు నితీష్ రెడ్డి అద్భుతంగా ఆడాడు. అతడి సెంచరీ చేశాక చాలా ఆనందంగా ఉంది. అత్యంత ఒత్తిడి సమయంలో నమ్మశక్యం కాని సెంచరీ చేసి అదరగొట్టాడు. అసలు భయమే లేకుండా బ్యాటింగ్ చేసి తన టాలెంట్ ను బయటపెట్టాడు. మేమిద్దరం ఎంతో సమన్వయంతో భారత జట్టు కోసం ఆడడం చాలా గర్వంగా ఉంది. ఈ సెంచరీ అతడి జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుందని సుందర్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.